TPC 2023. Are you ready? Are you ready? ఇంకా పిచ్చలేరా మరి are you ready? కొత్త పాట నేర్చుకుందామా? నేను పాడతాను. డుమ్ 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 డోలు వాయించు, చెప్పండి. డుమ్ 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 డోలు వాయించు, మరొకసారి. డుమ్ 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 డోలు వాయించు, ఇంకొకసారి. పిపిరి పిపిరి సన్నాయి మోగించు, చెప్పాలి. పిపిరి పిపిరి సన్నాయి మోగించు, ఇంకొకసారి. పిపిరి పిపిరి రెండు కలిపి. డుమ్ 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 డోలు వాయించు, పిపిరి పిపిరి. చాలా చాలా బాగా చేశారు పిల్లలు. ఇప్పటిదాకా పాటలు బాగా పాడారు, యాక్షన్ బాగా చేశారు, చాలా బాగా చేశారు. మరి ఇప్పుడు నేను స్టోరీ చెప్పనా? ఆఫ్రికా అడవుల్లోనంట నల్ల జాతి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరు అయినా సరే ఆ ప్రాంతానికి వెళ్తే వాళ్ళని తినేస్తారు. మనలాంటి వాళ్ళు ఎవరైనా వెళ్ళారనుకోండి, ఏం చేస్తారు తెలుసా? తినేస్తారు. మిమ్మల్ని ప్రతిరోజు వచ్చేటప్పుడు మీకు మొక్కి వెళ్ళాలి, వెళ్ళేటప్పుడు మీకు మొక్కి వెళ్ళాలి. రాజా ఒక 30 రోజులు ఈ శాసనాన్ని అసలు చూద్దాం రాజా, అసలు ఎలా ఉన్నారో చూద్దాం రాజా. రాజా రాజా నీ మాట ఒకరు వినట్లేదంటే, నా మాట వినని వాళ్ళు ఎవరు? వాళ్ళు సింహాలు ఫాస్టింగ్ ఉన్నాయి కదా పిల్లలు, అసలు అందులో వేసేయగానే వాళ్ళని పొడి 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 పట్టపట్ట పట్టపట్ట కొరికి తినేసినాయి అంట. దేవుణ్ణి నమ్ముకుంటే మంచి జరుగుతుంది. ప్రతిరోజు ప్రేయర్ చేసుకోవాలి. దేవుని తప్ప ఇంకెవరికి మొక్కకూడదు. ఒకరి మీద అత్త వేస్తారు. మనం రోజు ప్రార్థన చేస్తే దేవుడు అపాయం నుంచి కాపాడతాడు. మనము ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి కదా. సరే, అయితే ఇప్పుడు ఒక గేమ్ ఆడదాం అన్న. ఈ గేమ్ ఆడటానికి మీ చెయ్యి కావాలన్నా. రెడీ? ఆర్ యు రెడీ? అబ్బో, వెరీ గుడ్. రన్ 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 స్టాప్ స్టాప్. రన్ 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 అలా అలా రన్ అనలేదు ఇంకా. రన్ 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 స్టాప్. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనము. 27వ వచనము. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనము. ఆయన విడిపించువాడు రక్షించువాడై ఉండి పరమందును భూమి యందును సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. 4 3 2 హే 4 3 2 1 చాలా బాగా వచ్చింది. 5 6 ఓకే. మరి ఇప్పుడు ఈ 4ని ఇలా ఉంచేద్దాం. ఇందులో ఏముందో నేను కూడా చూడలేదు, తర్వాత చూద్దాం. ఒక్కొక్క కార్డులో ఏముందో చూద్దాం. ఫస్ట్ 3లో ఏముందో చూద్దాం. 2 మాత్రం భలే ఉంటుందిరా. టట్టడా 1 రా. 1 అంటే నాకు తెలిసి చాలా మంచిది వచ్చింది, ఎందుకంటే నెంబర్ 1 కదా. ఇలా ఉందాం మనం కూడా. ప్యాక్ ఆట
అమ్మో, డబ్బులు పెట్టి ఆడుకునే ఆటలు ఇవన్నీ. బా, నీ డ్రెస్, నీ కలర్ డ్రెస్ వేసుకున్నాడు. దొంగ వచ్చేసాడు. వాడికి కాలరా అదా. అరే, వైన్ అంటే చెడ్డ పదార్థాలు. నాకేం వచ్చి ఉంటుందో భయం వేస్తుంది అక్క. ప్రార్థన చేసుకునే ఒక అమ్మాయి వచ్చింది నాకు. మనందరి గురించి ఇదే అన్నమాట. మనందరి మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏంటి ఇది? ఇది గాలి. ఇదేంటిది? ఇది ఒకటే మంచి పదం వచ్చిందయ్యా. ఇది గృహం అంటే ఇల్లు. ఇది అంటే ఇది ఈయన. అబ్బా, ఇక్కడ కూడా మంచిది వచ్చిందిరా. ఇది అయితే ఇప్పుడు మన సండే స్కూల్ టీచర్ని పిలుద్దాం. రాఘవక్క, రాక్క. అక్క, ఇక్కడ ఉన్నాయి కదా బాక్సెస్, వీటిలో రెడ్గా ఉండే దేన్నైనా ఒకదాన్ని పట్టుకున్నారా? అదే లైన్లో లెఫ్ట్కి కానీ రైట్కి కానీ వెళ్ళి ఎల్లో గడిలో ఆగండి. ఎల్లో గడి. లెఫ్ట్కి కానీ రైట్కి కానీ వెళ్ళి ఎల్లో బాక్స్లో ఆగండి. అబ్బో, ఇప్పుడు అదే లైన్లో కిందకి కానీ పైకి కానీ వెళ్ళి రెడ్ బాక్స్లో ఆగండి. కిందకి కానీ పైకి కానీ మీ ఇష్టం. వెళ్ళి ఎందులో ఆగాలి? రెడ్ బాక్స్లో ఆగాలి. ఓకేనా? ఇప్పుడు దానికి క్రాస్గా వెళ్ళి పసుపు దాంట్లో ఆగాలి. అదే లైన్లో లెఫ్ట్ కానీ రైట్ కానీ వెళ్ళి రెడ్ దాంట్లో ఆగండి. ఎవరు వచ్చారు? యేసుప్రభు వచ్చారు. నాకెలా తెలుసురా? యేసుప్రభు దగ్గరికి నడిపించాను. చూసారా? చప్పట్లు కొట్టండి ఒకసారి. పిల్లలు, ఎటు నుంచి ఎటు వెళ్ళినా కానీ మనం యేసుప్రభు దగ్గరికే వస్తాం. మళ్ళీ పిలుద్దాం, రమ్మని చెప్పండి. గట్టిగా పిలవాలి. గట్టిగా అంట పిలు. రా అంటే బాలేదు కానీ ఇంతకీ నీ పేరేంటో? నీ పేరే చాక్లెటా? సరే, ఒక పాట పాడతాం మా పిల్లల కోసం. అనవసరంగా బుక్ అయ్యాను. పాట పాట అంట. ఎప్పుడు అసలు మర్చిపోదు. మిరియాలు అంటే వంట చేసి ధనియాలు మిరియాలన్నీ అదే కదా నేర్చుకుంది. మీరు పాడతావా? పాలు పాటొచ్చక్క. పాలా? అవునక్క. పాలా? అవునక్క. పాలు పాట నేర్పించారా మీకు? అవునక్క, నేర్పించారు. ఒకసారి పాడతావా? పాలు తాగండి, పాలా బర్రె పాలు. హాయ్ పిల్లలు, బాగున్నారా? వచ్చిందమ్మా పెద్ద షోది. ఒక ఊరిలో రాజు రమేష్ సోమేష్ రామారావు ఎన్టీఆర్ నాగేశ్వరరావు. అరే పీటర్, నువ్వు గొడవ చేయొద్దని చెప్పానా? కాదక్క, పేర్లు చెప్తున్నామనని. నాకు కూడా తెలిసిన కొన్ని పేర్లు చెప్తున్నాను. మారిపోతారా? వస్తావా? రాను. నేను రాను అని చెప్పు. నేను యేసయ్య బిడ్డని. చాక్లెట్ నువ్వు సైలెంట్ కుండ్రా. నేను యేసయ్య బిడ్డని రా. నేనే భయపడను రా. చాక్లెట్ కాదు, పీటర్ అని చెప్పు. నేను పీటర్, యేసయ్య బిడ్డని. పీటర్, ఇప్పుడు ఏం చేయాలి పీటర్? అది వెళ్ళిపోవాలంటే యేసయ్య నామంలో వెళ్ళగొట్టండి అక్క. యేసు నామంలో పో.
పొద్దున్నుంచి ఏమి నేర్చుకున్నారు ఇప్పటి వరకు మీరు? మైక్ ఇస్తాను. చక్కగా ఏమేమి నేర్చుకున్నారు వివరంగా చెప్పాలి. ముందు సండే స్కూల్ సాంగ్స్ నేర్పించారు. డుమ్ 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 డిగా డిగా సాంగ్ ఒకటి, కింగ్స్ ఆఫ్ కింగ్, రాజుల రాజు ప్రభులు ప్రభు, అదేగా విన్నాలి నేను కూడా పాట. తర్వాత స్టోరీ దానియేలుని సింహాల గుహలో వేసినప్పుడు దానియేలు భయము లేకుండా నిలిచి ఉన్నప్పుడు ప్రార్థించినప్పుడు యేసయ్య దూత అక్కడికి వచ్చి సింహాల నోరల్ని మూపించారు. ఎందుకు వేశారు సింహాల గుహలో దానియేలుని? రాజు తన విగ్రహంకి తప్ప ఏ దేవుడికైనా పూజ చేస్తే సింహాల గుహలో వేయబడతారని చెప్పారు. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. అందుకని సింహాల గుహలో వేసాడు. నీకేం అర్థమైంది దాని నుంచి, స్టోరీ నుంచి? మనం ఏం చేయాలి? రోజు ప్రార్థన చేస్తా ఉంటే ఏ అపాయం వచ్చినా దేవుడు మనల్ని రక్షిస్తారు. వెరీ గుడ్. చప్పట్లు కొట్టండి. చేతులు లేవా మీకు? యాక్షన్ సాంగ్ నేర్పించారు. దాని తర్వాత కలరింగ్ వేసాము. దాని తర్వాత మళ్ళీ ఇంకొక స్టోరీ చెప్పారు, మిషనరీ స్టోరీ చెప్పారు. దాని తర్వాత మ్యాజిక్ షో చేశాడు అన్నయ్య. దాని తర్వాత పప్పెట్ షో చేశారు. అందులో ఒక అబ్బాయి పీటర్ అనే అబ్బాయి తనకి ఆ పేరు నచ్చలేదని చెప్పి చాక్లెట్ అని పెట్టుకుంటాడు. పెట్టుకొని వచ్చినప్పుడు ఫస్ట్ దేవుని గురించి తెలుసుకోకుండా ఎలా పడితే అలా మాట్లాడేవాళ్ళు. తర్వాత వాళ్ళ అక్క పింకీ వచ్చి దేవుని గురించి ఒక స్టోరీ చెప్తుంది. అది విని ఆ పీటర్ కూడా నిజమైన దేవుడు యేసే అని తెలుసుకొని ఇంకా మారిపోతాడు. అప్పుడు సాతాను వచ్చి మీరందరూ కూడా నాలోకి రండి, సినిమాలు చూద్దాం, డాన్సులు వేద్దాం అని చెప్తాడు. చెప్తే ఇంకా పీటరు మాకేమొద్దు, మేము యేసయ్యలోనే ఉంటాము, యేసయ్య నామంలో సాతాను పోను కాక అని చెప్తాడు. ఇంకా సాతాను వెళ్ళిపోతాడు. గుడ్. చప్పట్లు కొట్టండి. తండ్రి సన్నిధి మైదువులకి డెడికేట్ చేస్తూ మరాగి యొక్క కష్టపడి పిల్లలందరూ TBC 2023. మంచిది. మరి ఏదో పుస్తకం అనేది బుక్ తయారు చేశాడట. ఆ బుక్ను ఓపెన్ చేద్దామా? ఆల్రెడీ బుక్ ఇంతకుముందు ఎప్పుడో దాదాపుగా 3 సంవత్సరాలు అవుతుందేమో ఓపెన్ చేసి. ఈ బుక్ ఫస్ట్ 10 పేజీలతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు 44 పేజీలు అయింది. ఫస్ట్ 10 పేజీలు అంటే ఇప్పుడు 44 పేజీల దాకా వచ్చిందంట. దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రములు. దయగలిగిన ప్రభువా, నీ శ్రేష్టమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి స్తోత్రాలు ప్రభు. పరలోక సంబంధమైన జ్ఞానమును భూమి మీద మట్టి పురుషులమైన మట్టివారమైన మా కోసం నా ప్రభు నీవు నా తండ్రి సిద్ధపరిచి మా పట్ల నీ దయను నీ కనికరమును చూపించి
నీ ప్రశస్తమైన జ్ఞానమును మాకు అనుగ్రహింపజేసినందుకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ సర్వోన్నతుని సత్య సంపద అనే ఈ పుస్తకమును ఓపెన్ చేస్తూ ఉండగా తండ్రి కృపతోడుగా ఉంచండి. దీనిలో రాయబడిన సంగతులన్నిటినీ మేము గ్రహించుకొని బైబిల్లో నా ప్రభువా నీ దివ్య వాక్యములో ఎన్నో సంగతులు రాయబడి ఉన్నవి. ఈ పుస్తకంలో ముద్రించబడిన రాయబడిన సంగతులు బైబిల్లోనివే అయినను ఇంకా అనేక మందికి ఈ విషయాలు తెలియదు ప్రభు. అయినా నీవు నీ బిడ్డలకు చక్కటి జ్ఞానమునిచ్చి వీటిని చక్కగా సమకూర్చి పొందుపరిచి ఒక పుస్తక రూపంలో చేయడానికి కృప చూపించినందుకే వందనాలు. పుస్తకం ద్వారా అనేకులు జ్ఞానము నేర్చుకొని సత్యవాక్యమును చేతబట్టిన ప్రభు నీలో ఫలించి అభివృద్ధి చెందుటకు కృప చూపించండి. నీ బిడ్డలను వర్ధిల్ల చేయమని స్తుతి ఘనత మహిమను చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థిస్తూ వేడుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మంచిది, మరి ఓపెన్ చేస్తూ ఉండగా చప్పట్లు కొడతాం అందరం. హల్లెలూయా హల్లెలూయా. చప్పట్లు కొడదాం, చప్పట్లు కొడదాం. అది చూడండి. హల్లెలూయా. సర్వోన్నతుని సంపద, సర్వోన్నతుని సంపద, తండ్రి సన్నిధి సండే స్కూల్స్. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు తండ్రి సన్నిధి మైదువోల్ బ్రాంచిలో చక్కటి సండే స్కూల్ క్యాంప్ జరిగింది. మరి దైవజనులు షాలేమన్న సండే స్కూల్ పరిచర్యను గురించి ఎంతగానో ప్రోత్సహించారు. గత కొన్ని రోజుల క్రితం జరిగిన సండే స్కూల్ క్యాంప్లో, మెయిన్ బ్రాంచ్లో జరిగిన సండే స్కూల్ క్యాంప్లో సండే స్కూల్ యొక్క విశిష్టతను గురించి, సండే స్కూల్ యొక్క ప్రాముఖ్యతను గురించి సెలవిచ్చి ఉన్నారు. అలాగే ప్రతి సంఘంలో సండే స్కూల్ క్యాంప్ జరగాలని, వీటిని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. దానిలో భాగంగా ఈరోజు మా మైదువోలు తండ్రి సన్నిధి సంఘంలో సండే స్కూల్ క్యాంప్ జరిగింది. చాలా చక్కగా, చాలా ఆనందంగా జరిగింది. చిన్నపిల్లలు చాలా సంతోషించారు. చిన్నతనము నుంచి పసిపిల్లలను దేవునిలో పెంచుట దేవుడు మనకు అనుగ్రహించిన భాగ్యం. ఈనాటి సండే స్కూల్ పిల్లలే రేపు దేవుని సంఘములో నమ్మకమైన మిషనరీలు, సేవకులుగా వృద్ధి చెందుతారు. అటువంటి కృపను ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ తండ్రి సన్నిధి సండే స్కూల్ మైదువోలు బ్రాంచ్లో జరిగిన ఈ క్యాంప్లో ఎంతో చక్కగా ఉదయకాలమే చక్కటి పాటలు, యాక్షన్ సాంగ్స్, స్టోరీసు, మిషనరీ స్టోరీసు, మ్యాజిక్ షో, పపెట్ షోస్, ఇలా రకరకాలుగా పిల్లలందరినీ కూడా ఆహ్లాదపరిచి వారిని ఆనందింపజేయటానికి దేవుడు కృపనిచ్చాడు. టీబీసీ తండ్రి సన్నిధి బైబుల్ క్యాంప్ ద్వారా ఈరోజు సంఘముల బిడ్డలు, చిన్నపిల్లలు ఎంతగానో సంతోషించారు. అలాగే మరి తండ్రి సన్నిధి సంఘ బ్రాంచుల్లో ఎక్కడైతే తండ్రి సన్నిధి పరిచర్యలు జరుగుతున్నాయో ఆయా ప్రాంతాల్లో కూడా మరి క్యాంప్స్ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్క దైవజనులు కూడా వీటిని ప్రోత్సహించి ఈ యొక్క సండే స్కూల్ క్యాంప్స్ను ప్రోత్సహించి ముందుకు తీసుకువెళ్ళాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. అందరికీ దైవాశీస్సులు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్.